ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, హడ్కో కావచ్చు, మొత్తం దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల అప్పులు అమరావతికి ఇస్తున్నాయి. ఆ అప్పులతో నిర్మాణం ప్రారంభమైంది. వాస్తవంగా ఈ నెలలో నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్లు అవన్నీ ఖరారైన వచ్చే నెలలో అవుతుంది. ఇప్పటిదాకా ఎందుకు అవ్వలేదు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పటికే అక్కడంతా చెత్త అంతా తొలగించడం, అదే సందర్భంలో కంపలు కొట్టేసేసి ఆ నీళ్ళని తోడేసేసి ముందు ఒక మళ్ళీ లుక్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. ఒకటి కొండవీటి వాగు కావచ్చు, పాలవాగు కావచ్చు, వాటికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కాలువలు ఎక్స్పాండ్ చేయడం, ఆ నీళ్ళను ఒక చోట రిజర్వాయర్లు పెట్టడం, అక్కడ పెట్టడం, ఆ తర్వాత రోడ్లు వేయడం, కాలువలు కట్టడం, డ్రైనేజీ పెట్టడం, ఇట్లాంటిదంతా చేస్తూ రావాల్సి ఉంటుంది. దాదాపుగా 70 వేల కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఈ అప్పులన్నీ 10 పైసలు కూడా ప్రజల మీద భారం కాదు అంటూ ఇప్పటిదాకా నారాయణ గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదంతా అప్పే, రాష్ట్ర ప్రభుత్వమే తీరుస్తుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది. టోటల్గా వచ్చేటప్పటికి ఇందులో ఏ కోణాల్లో డబ్బులు వస్తున్నాయి వీటన్నిటిని తీసుకొస్తూ the government of India has provided 2,05,500 crore as special assistant grants. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 2,500 కోట్ల రూపాయలు. అట్లాగే ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద క్యాపిటల్ సిటీ. ఫర్దర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫెసిలిటేటెడ్ ద అప్రూవల్ అండ్ సైనింగ్ ఆఫ్ మల్టీలాటరల్ లోన్ అసిస్టెన్స్ అమాంగ్ టు జపనీస్ యెన్ JPY ఇది వచ్చేటప్పటికి $800 మిలియన్, అట్లాగే 6,700 కోట్ల రూపాయలు ఈచ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ ద అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ అమరావతి ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెస్పెక్టివ్లీ. ద లోన్ అసిస్టెన్స్ విల్ అమాంగ్ అదర్ థింగ్స్ ఫెసిలిటేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ కీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్నటువంటిది మెన్షన్ చేస్తూ ఇందులో ఏదైతే ADB లోన్ ఇవన్నిటికి సంబంధించి మెన్షన్ చేసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇప్పుడు వీటికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇంకొక 1,500 కోట్ల రూపాయలు స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్ ఇవ్వబోతోంది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈ అప్పులు మేమే కడతాం, కేంద్రమే కడుతుంది అన్నటువంటి మాట ఇందులో లేదు. అదే విషయాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. బట్ వీళ్ళు ఏమంటారంటే అది 20-30 ఏళ్ల తర్వాత కట్టే లోను, అది కేంద్రమే కడుతుంది, అది బయటికి చెప్తే కనుక ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి కాబట్టి అట్లా చెప్పట్లేదు అని చెప్తారు. బట్ అలా రాయకపోతే పుస్తకాల్లో తర్వాత ఆ టైంకి ప్రభుత్వాలు లేకపోతే అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అన్నటువంటిది వీళ్ళు చెప్పేటటువంటి మాట. ఏం జరుగుతుందో చూద్దాం.